హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్ సెరీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. సరే, ఇంతకీ ఈ వ్లాగ్ ఏంటక్క అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో పునరందరి తిరునాళ్ళు అనమాట. ఈరోజు రేపు సర్ది పెట్టుకొని ఎల్లుండి తిరునాళ్ళు చూసుకొని పులివారం రోజైతే పొంగల్ పెట్టుకుంటాము. సో డైలీ 3 days అయితే వ్లాగ్స్ పెడతాను, కంటిన్యూస్గా చూడండి. సరే, ఇది మనం గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. సో టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అందుకని సర్ది ముందు కలిపి పెట్టేసింది మమ్మీ. దండాలు దండాలు అమ్మోరు. ఇంకా అన్నీ ఒక బుట్టలో సర్దుకొని అయితే మేము బయలుదేరామండి. నేను, మా ఆయన, బుడ్డోడు, మా మమ్మీ అందరం కలిసి అయితే కారులో బయలుదేరాము. ఇప్పుడిప్పుడే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి. సో వర్షాలు పడి మొత్తం రోడ్ అంతా బురదగా ఉంది. అందుకే కార్ అలా ఊగుతుంది అనమాట. సో చాలా అంటే చాలా చల్లగా ఉందండి. వాతావరణం మాత్రం చాలా బాగుంది. ఇలాంటి వాతావరణంలో బైక్ మీద వెళ్తే అదిరిపోయిద్ది. ఇంకా మేమైతే కార్ ఎక్కేసి గుడికి అయితే వెళ్తున్నామండి. గుడి దగ్గరే అనమాట. చూడండి మా అమ్మవారు. మీరు కూడా మంచి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి. మీ కోరిక మాత్రం నెరవేరుద్ది. ఇది మా అమ్మవారు నమ్మకం అనమాట. సో మీరే దాన్ని చూసి దండం పెట్టుకోండి మంచిగా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. పొద్దున్నే 9 o'clock అయితే మేళాలతో అయితే అందరం వెళ్తారండి. ఇంకా మా ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి నాకు కుదరలేదని చెప్పి మేము కార్లో వచ్చాము. రేపు మాత్రం మేళాలతోనే వెళ్తాము. రేపటి వ్లాగ్ కూడా కంటిన్యూ చేసాను ఇందులోనే, Day 1 Day 2. సో ఫుల్ వ్లాగ్ మొత్తం చూసేయండి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా. మీకే అర్థమయ్యేది వీడియో మాత్రం. ఇంకా అందరూ నిన్న నైట్ అంటే సండే రోజు స్టార్ట్ అయింది కదా, సాటర్డే నైటే వీళ్ళందరూ టెంట్ అవన్నీ వేసారంటండి. బట్ సాటర్డే నైట్ ఫుల్ వర్షం పడిందని టెంట్ గాలికి ఊగిపోయి మొత్తం పడిపోయిందండి. అందుకే మళ్ళీ కడుతున్నారు. సో మేళాలతో వెళ్ళిన వాళ్ళు వచ్చే లోపల నేను టైం వేస్ట్ చేయకుండా అలా సరదాగా వ్లాగ్ తీశారనమాట. పిల్లలందరూ వచ్చేసారు. వాళ్ళని చక్కగా ఆడుకుంటున్నారండి చెట్ల దగ్గర. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇంక అందుకే నేను కూడా మా ఊరు గుడి చూపిద్దామని చెప్పి అయితే ఇలా వ్లాగ్ అయితే తీశాను. మీ ఊర్లో సద్ది పొంగళ్ళు ఇలా అమ్మవారి తిరునాళ్ళు చేసుకుంటారా? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సద్ది అంటే ఏంటో మీకు తెలిస్తే కూడా చెప్పండి. సద్ది అంటే మనం ముందు రోజు నైట్ అన్నం ఉడికించుకొని తెల్లారి మార్నింగ్ లేవంగానే ఆ అన్నంలో కొంచెం పెరుగు, పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు అవి కోసుకొని పెట్టుకోవాలి. ఉప్పు అసలు వేయకూడదండి. సో మేళాల వల్ల అయితే వచ్చేసారు. ఇంక ఇక్కడి నుంచి మీరే కంటిన్యూగా చూడండి. మేళతాళాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా. సో అలాగా గుడి చుట్టూరు మూడు తిరగాలండి, ప్రదక్షిణాలు చేయాలి. వేపాకులు ఉంటాయి కదా, ఆ ఆకులు చేతిలో పట్టుకొని మన మనసులో ఉన్న కోరిక కోరుకొని అమ్మవారి గుడి పైన వేస్తే చాలా అంటే చాలా మంచిదన్నమాట. అందుకని మేము కూడా ఇలా వేసుకున్నాము. ఆ తర్వాత అమ్మవారికి పూలు, కొబ్బరికాయలు అన్నీ ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసినాక అక్కడ గడ్డి మీద తెల్లటి క్లాత్ పరిచేసి అందరూ తెచ్చిన ప్రసాదం అయితే అక్కడ వేస్తారండి. సర్ది అందరూ చేస్తారు కదా ఇంట్లో నుంచి, అవన్నీ అక్కడ వేస్తారు. అందరూ వేసినాక మొత్తం చేత్తో కలిపి మనకి ప్రసాదంగా ఇస్తారండి. సో అది తింటే మాత్రం అమృతంలా ఉండిద్దండి. ఏ అన్నంగా పనికిరాదు ఆ అన్నం ముందు, అంత బాగుంటుంది అనమాట. సో అన్ని ఫెసిలిటీస్ చూసుకున్నారు. వాటరు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండాకాలం కొంచెం వర్షాకాలం మిడిల్ కాలం కదా. సో అందుకని మాన్సూన్ సీజన్ కదా, అందుకని అన్నీ ఏర్పాటు చేశారు. మీ ఛానల్ అయి ఉండి తన ఛానల్లోకి హాయ్ చెప్తున్నారు ఏంటా అనుకుంటున్నారా? ఎందుకంటే తన ఫోన్లో తీసిన చిన్న క్లిప్ అనమాట. సో నేను షేర్ చేసుకున్నాను బాగుందని. తను మా అత్త, మీకు తెలిసిందే కదా, నున్న సురేఖ ఛానల్ అనమాట. సో ఇది Day 1 నైట్
వడపప్పు పానకం తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తామండి. చూడండి, ఒక క్యాన్లో తెచ్చిన వాళ్ళందరూ పానకం అలా పోసేసి అండ్ వడపప్పు చలివిండి అంటారు కదా, అవన్నీ కలిపేసి ఇస్తామండి. సో అందరు తెచ్చినవన్నీ కలెక్ట్ చేసుకొని అమ్మవారికి పూజ చేసి అందరికీ నైవేద్యంగా ఇస్తారు. సో అదే ప్రసాదం అనమాట. ఈ 2 days మాత్రం ఈరోజు కూడా జరుగుతుంది. ఇది నిన్న day 1, ఈరోజు day 2 కంటిన్యూ అయ్యింది. మీరే చూడండి ఎంత హడావిడి చేస్తారంటే, అసలు ఒక్క 5 minutes ప్రశాంతంగా ఉంటే అమ్మవారి ప్రసాదం అందరికీ దక్కిద్ది కదా. అలా కొట్టుకుంటా ఉంటే జనాలు చిరాకు పడ్డం తప్పితే ఇంకేం ఉండదు. బట్ మనం శాంతంగా ఉండాలి. ఇది నెక్స్ట్ డే. ఇది day 2 అండి. అంటే ఈరోజు మండే అనమాట. ఇందాక మీరు చూసింది day 1. అండ్ ఇది వచ్చేసరికి అమ్మవారి చెట్టు అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి అందరు టెంకాయలు కొట్టుకొని సాంబ్రాణి వేసి అమ్మవారికి సమర్పించినాకే ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళాలి. అది నిన్న కూడా చేశారు, బట్ నిన్న మేము వెళ్ళలేదని చెప్పాను కదా, అందుకని ఈరోజు వెళ్తున్నారనమాట. వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాము. ఇంకా అందరం కలిసి అయితే ఇలాగ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి సాంబ్రాణి ధూపం వేసేసి దండం పెట్టుకుని బయలుదేరామండి. నేను మా బాబు కూడా వేసాము. నేను మా బాబుతో వేయించాను. కంటిన్యూస్గా ఇంకా మీరే చూడండి. బ్లాగ్ మాత్రం తప్పకుండా చాలా బాగుంటుంది. చివరి వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే ఓకేనా? ఎల్లు గణేష్ డబ్బు చెక్క వేరా, డబ్బు చెక్క వేస్తున్నారా? ఇంకా గుడికి అయితే వచ్చేసామండి నడుచుకుంటా. చూసారు కదా మా బాబు సదరి. వాడినేమో డ్యాన్స్ వేయమంటారు, మా వాడేమో డ్యాన్స్ వేయను అంటాడు. నాకేమో ఆ డబ్బులకి తీన్మా డ్యాన్స్ అనిపిస్తుంది, బట్ వేయకూడదు, కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా గుడికి అయితే వచ్చాము. అక్కడేమో కాలు కొడుకోవడానికి క్యూ కట్టారనమాట. ఈ క్యూ కట్టే లోపల నేను మా బాబు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సో చూడండి క్యూ అయితే ఎలా కట్టారో. ఇంకా అందరూ మేళతాళాలతో వచ్చిన వాళ్ళందరూ అయితే ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నారు. మేము కాలు కడుక్కుని నిదానంగా వెళ్తున్నామండి. సో ప్రదక్షిణాలు చేస్తున్నాము. నిన్నటి డే వ్లాగ్లో చెప్పాను కదా, వేపాకులు తీసుకొని అమ్మవారి గుడి మీద వెయ్యాలని చెప్పి, ఈరోజు కూడా అలానే వెయ్యాలండి. సో ఈరోజు కూడా దండం పెట్టుకొని మంచిగా అయితే అందరి గురించి దండం పెట్టుకున్నాను. మన ఫ్యామిలీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి. దాని తర్వాత ఏం చేశారంటే మీరే చూసేయండి. ఇంకా అమ్మవారికి సద్ది కోసం ఏర్పాటు చేస్తున్నారు. దానికి ముందు కొబ్బరికాయలు పూలు అయితే అమ్మవారికి సమర్పిస్తారండి. సో ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు నిన్నటి మీద కంటే ఈరోజు. ఎందుకంటే నేను దగ్గరుండి నుంచున్నాను కదా, నేనైతే లాస్ట్లో నుంచున్నాను. ఈరోజు ఫస్ట్ నేను కొంచెం ముందు నుంచున్నానండి. చూడండి అలాగా ఎవరైతే తీసుకొస్తున్నారో ప్రసాదం మొత్తం అలా ఆ తెల్లటి క్లాత్ మీద పరిచేసి నీట్గా మొత్తం కలుపుతారండి. అసలు సద్ది అంటే ఉప్పు అసలు వేయకూడదు. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చారు. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇంకా లాస్ట్కి ఆ ప్రసాదం వచ్చింది కదా, ప్రశాంతంగా ఒక గట్టు మీద కూర్చొని మంచిగా తింటున్నాను నేనైతే. నాకు అమ్మవారి ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అండి. వినాయకుడి ప్రసాదాలను కూడా అంతే బాగా ఇష్టము. సద్ది మాత్రం ఇంకా చాలా అంటే చాలా ఇష్టం, నేను చెప్పలేను అనమాట. సో మీకు ఇష్టమైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజుతో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. రేపటి బ్లాగ్ రేపు పెడతానండి, దీని కంటిన్యూషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా అసలైన జాతర రేపటి నుంచి మొదలైద్దండి. రేపు నైట్ తిరునాల, ఎల్లుండి పొద్దున పొంగల్ అనమాట. సో కోడుల్ని కోసుకుంటారు, అమ్మవారికి సమర్పిస్తారు. సో అవన్నీ వ్లాగ్ అయితే నేను థర్స్డే రోజు పెడతాను. అంతలోపు ఉంటాను. ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి.